అందరికీ నమస్కారం. రేపు అనగా ఏప్రిల్ 1వ తారీఖు బుధవారం నాడు పార్లమెంటు ముందుకు అమరావతి బిల్లుగా మనం అందరం పిలుచుకుంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధతను కల్పిస్తూ 2014 రాష్ట్ర విభజన చట్టానికి సవరణ చేస్తూ రూపొందించిన బిల్లుని రేపు లోక్సభలో ప్రవేశపెట్టబోతున్నారు అనేది తెలియవస్తున్న సమాచారం. రేపు కేంద్ర కేబినెట్లో బిల్లును ఆమోదించి వెంటనే లోక్సభలో ప్రవేశపెడతారని, ఎల్లుండి రాజ్యసభలో ప్రవేశపెడతారని, అంటే ఏప్రిల్ 2వ తారీఖు రాజ్యసభలో ప్రవేశపెడతారని మనకు తెలియవస్తున్న సమాచారం. ఉభయ సభలో ఆమోదించిన తర్వాత దాన్ని రాష్ట్రపతికి పంపిస్తారు. రాష్ట్రపతి సైన్ చేసి గెజిట్ రిలీజ్ చేస్తారు. వన్స్ గెజిట్ రిలీజ్ అయిందంటే అమరావతికి ఇక పార్లమెంట్ చట్టబద్ధత వచ్చినట్టే లెక్క. రాష్ట్ర విభజన చట్టంలో అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిని చేర్చినట్టు లెక్క. ప్రస్తుతం జరుగుతున్న ప్రాసెస్ ఏంటంటే 2014 రాష్ట్ర విభజన చట్టం అంటే ఆంధ్రప్రదేశ్ని 2 భాగాలుగా చేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా విభజించినటువంటి చట్టం ఏదైతే ఉందో ఆ చట్టంలోని పార్ట్ 2 సెక్షన్ 5 క్లాజ్ 2లో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని 10 సంవత్సరాల తర్వాత అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటుంది అని ఉంది. ఆ ప్లేస్లో ఆల్రెడీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది, దాని పార్లమెంటు కూడా ఆమోదించింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని రాయబోతున్నారు. అంటే ఆ పదాన్ని తొలగించి ఈ పదాన్ని పెట్టబోతున్నారు, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని. రేపొద్దున ఇంకెవరైనా పాలకులు మారినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి వేరే ప్లేస్కి మార్చాలి అనుకుంటే మళ్ళీ పార్లమెంట్లో ఈ చట్ట సవరణ చేయాలి, పార్లమెంట్ ఆమోదం కావాలి. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పార్టీ కూడా రాజధానిని మార్చలేదు. ఇక రాజధాని మార్చాలంటే పార్లమెంటులోనే మార్చాలి, పార్లమెంటు మద్దతుతోనే మార్చాలి. ఇది లోకల్ పార్టీలకి అంటే ప్రాంతీయ పార్టీలకు సాధ్యమయ్యేటువంటి పని కాదు. అంటే పర్మనెంట్గా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని పెట్టబోతున్నారు. ఈ సెక్షన్ 5 క్లాజ్ 1లోనేమో 10 సంవత్సరాల పాటు విడిపోయినటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ కామన్ క్యాపిటల్గా ఉంటుందని ఉంది. ఆ 10 సంవత్సరాలు గడిచిపోయాయి. 2014 నుంచి 2024 మధ్య ఆ 10 సంవత్సరాలు గడిచిపోయాయి. 10 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని, కొత్త రాజధాని ఏంటి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసైడ్ చేసుకుంటుందని ఉంది. కాబట్టి ఆ డిసైడ్ అయిపోయింది. డిసైడ్ ఇప్పుడు కావడం కాదు, అసలు 2015లోనే అయిపోయింది. గత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే అధికారం చేతులు మారిన తర్వాత ఆయన ఏదో 3 క్యాపిటల్స్ అనటం వల్ల పాలకులు మారిన ప్రతిసారి రాజధాని మారుతున్నారు. కాబట్టి ఈ రాజధానికి చట్టబద్ధత పార్లమెంట్లో కల్పిస్తే, ఎట్టాగు రాష్ట్రాన్ని విడదీసింది పార్లమెంట్ కాబట్టి పార్లమెంట్లో రాష్ట్రానికి సంబంధించినటువంటి చట్టం ఒకటి ఉంది కాబట్టి ఆ చట్టంలోనే దీన్ని పొందుపరిస్తే రేపొద్దున రాజధాని మార్చాలని కానీ మళ్ళా ఈ చట్టంలో మార్పులు చేయాలి. ఇక్కడ లోకల్ పార్టీలకి, ప్రాంతీయ పార్టీలు సాధ్యం కాదు. కాబట్టి ఇక అమరావతిని మార్చకుండా ఉండటం కోసం ఈ ప్రాసెస్ చేశారు. మీరు చూడండి, ఇప్పుడు తీర్మానం కూడా ఎందుకు పెట్టారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం పెట్టడానికి కారణం ఏంటంటే మామూలుగా రాష్ట్ర రాజధాని రాష్ట్ర అసెంబ్లీ డిసైడ్ చేసుకుంటుంది. రాష్ట్ర అసెంబ్లీ డిసైడ్ చేసుకున్న దాన్ని పార్లమెంట్ చట్టబద్ధత కోసం ఒక తీర్మానం చేసి పార్లమెంట్ కేంద్రాన్ని పంపించారు. కేంద్రం రాష్ట్రం యొక్క డెసిషన్ని సపోర్ట్ చేస్తూ, ఆమోదిస్తూ పార్లమెంట్లో చట్టబద్ధత తీసుకొచ్చినట్టు లెక్క. ఇప్పుడు అంటే రేపు ఎవరు కోర్టుకు పోయినా సరే ఈ నిర్ణయం చెల్లుబాటులోకి వస్తుంది. ఎందుకంటే స్టేట్ సబ్జెక్ట్ అంటారు, స్టేట్ ఆల్రెడీ డెసిషన్ తీసుకుంది, మళ్ళీ కేంద్రం డెసిషన్ తీసుకోలే. రాష్ట్ర రాజధాని కేంద్రం డిసైడ్ చేయలే. ఇప్పుడు కేంద్రం డిసైడ్ చేసింది అనుకోండి, అసలు వాస్తవానికి పోయిన పార్లమెంట్ సమావేశంలోనే ఈ బిల్లు పెట్టాలి. ఈ బిల్లు ఆల్రెడీ రూపొందించబడి ఉంది. ఈ సవరణ బిల్లు అనేది అంటే అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధతను కల్పిస్తూ రాష్ట్ర విభజన చట్టాన్ని సవరణ బిల్లు పోయిన పార్లమెంట్ సమావేశాల సమయంలోనే రూపొందించారు. రూపొందించడమే కాదు, న్యాయశాఖ పరిశీలన అయిపోయింది, కేంద్ర క్యాబినెట్ ముందుకు వచ్చింది. కేంద్ర క్యాబినెట్ ఆమోదించి వెంటనే ఉభయ సభల్లో ప్రవేశపెట్టడం మాత్రమే ఉంది. కానీ ఆ టైంలో కొంతమంది క్యాబినెట్ మంత్రులు కొన్ని డౌట్స్ వచ్చాయి. ఆ డౌట్స్ ఏంటంటే మళ్ళీ ఈ బిల్లు మీద కొంతమంది కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఏమని వెళ్తారు కదా, ప్రొఫెసర్ కె నాగేశ్వరో, జర్నలిస్ట్ సాయో, వాళ్ళు కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది స్టేట్ సబ్జెక్ట్ కదండి, రాష్ట్ర రాజధానిని కేంద్రం అంటే డిసైడ్ చేసింది. అసలు కేంద్రం ఎవరు డిసైడ్ చేయడానికి, అంటే రాష్ట్రం యొక్క అధికారాన్ని కేంద్రం లాక్కుందా అని కోర్టుకు వెళ్తారు. కోర్టుకు వెళ్ళినప్పుడు ఈ రాష్ట్రం అధికారాన్ని కేంద్రం ఎవరు చేయడానికని ఈ సవరణ బిల్లును కొట్టివేయడానికి అవకాశం ఉంటుంది సుప్రీంకోర్టు ఖచ్చితంగా. సో సుప్రీంకోర్టులో కూడా ఇది నిలబడాలి ఖచ్చితంగా. వైసీపీ స్పాన్సర్డ్ మేధావుల్లో ఎవరో ఒకరు ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి వెళ్తారు అనేది ఒక అంచనా ప్రభుత్వాలకు ఉంది. తమిళనాడులో ఉంటాడు కదా సుబ్రహ్మణ్యం స్వామి అని ఒక ఆయన, అలాంటి వాళ్ళు ఎవరు ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి వెళ్తారని ఒక అంచనా ఎన్డీఏ గవర్నమెంట్కి ఉంది. కేంద్రంలో మోడీ గారికి, అమిత్ షా గారికి ఉంది, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి ఉంది.
అందుకని లీగల్గా వర్కౌట్ అయ్యేలా, టెక్నికల్గా ఇబ్బంది లేకుండా చేద్దామని అనుకున్నారు. డెసిషన్ స్టేట్ గవర్నమెంట్ తీసుకోవాలి, దానికి పార్లమెంటు ఆమోదం ఇవ్వాలి అనేటువంటి కారణం రీత్యా కేంద్ర పెద్దల సూచన మేరకు రాష్ట్ర అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి, చూడండి మీకు ఈ తీర్మానమే కావాలనుకుంటే పోయినసారి బడ్జెట్ సమావేశాలను పెట్టేవాళ్ళు, కానీ కేంద్ర కేబినెట్కి వచ్చిన కొన్ని సందేహాల కోసం కేంద్ర పెద్దల సూచనల మేరకు రాష్ట్ర అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి ఈ తీర్మానాన్ని ఆమోదించి కేంద్రాన్ని పంపించారు. దీన్ని ఇప్పుడు పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఈ తీర్మానం ఆధారంగా ప్రవేశపెడుతున్నాం అని చెప్తారు ఇప్పుడు వాళ్ళు. ఈ తీర్మానం ఆధారంగా సవరణ బిల్లు తీసుకొచ్చేసి దానికి ఆమోదం తెలిపి రాష్ట్ర విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని పెట్టబోతున్నారు. సో ఇక జగన్కి దీన్ని అడ్డుకోవటానికి ఎలాంటి అవకాశాలు లేకుండా చేయటం. నిజానికి పూర్తిగా ఈ బిల్లు జగన్మోహన్ రెడ్డికి అంకితం. జగన్మోహన్ రెడ్డి వల్ల చేయాల్సి వచ్చిన బిల్లు ఇది మామూలుగా అవసరం లేదు. పార్లమెంట్ చట్టబద్ధత అనేది ఈ దేశంలో ఏ రాష్ట్ర రాజధానికి లేదు. ఇప్పుడు తెలంగాణ రాజధాని హైదరాబాద్, పార్లమెంట్ చట్టబద్ధత ఉంటుందా? ఉండదు. అవసరం లేదు, ఉండదు కూడా. తెలంగాణ ప్రభుత్వం డెసిషన్ తీసుకొని హైదరాబాద్ నడిపిస్తుంది. కాదే తెలంగాణకున్న అదృష్టం ఏంటంటే ఒకసారి బీఆర్ఎస్ అధికారంలో ఉండొచ్చు, ఇంకోసారి కాంగ్రెస్ అధికారంలో ఉండొచ్చు, ఇంకోసారి బీజేపీ అధికారంలో రావచ్చు, కానీ ఎవరు కూడా హైదరాబాద్ని రాజధానిగా మార్చరు. ఇప్పుడు కర్ణాటక రాజధాని బెంగళూరు, ఒకసారి కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది, ఇంకోసారి బీజేపీ అధికారంలో ఉంటుంది, కానీ బెంగళూరుని ఎవరు మార్చరు. చెన్నై తమిళనాడుకి రాజధాని, ఒకసారి డిఎంకే అధికారంలో ఉంటుంది, ఇంకోసారి అన్నాడీఎంకే అధికారం ఉంటుంది, చెన్నైని ఎవరు మార్చరు. కానీ ఆంధ్రప్రదేశ్కు ఉన్న దురదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే అమరావతిని కిరి చేయడానికి, అమరావతిని మార్చడానికి ట్రై చేస్తాడు. అందుకని అలా మార్చే అవకాశం లేకుండా చేయడం కోసం ఈ పార్లమెంట్ చట్టబద్ధత అనేటువంటి ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. మొత్తానికి పార్లమెంట్ చట్టబద్ధత అమరావతికి వచ్చినట్టు లెక్కగా. ఒకవేళ ఈ ఉభయ సభల్లో ఈ సమావేశంలోనే ఆమోదం పొంది ఒక రాష్ట్రపతి గెజిట్ కనుక రిలీజ్ అయితే అమరావతి చట్టబద్ధత కల్పించబడినట్టే. రేపొద్దున రాజధాని మార్చాలంటే ఇక జగన్మోహన్ రెడ్డి మార్చలేడు, మార్చే అవకాశం లేదు. జగన్మోహన్ రెడ్డి అమరావతిని అంగీకరించాల్సిందే. బట్ ఇంకా వైసీపీ రియాలిటీలోకి వస్తుందా అంటే చూడాలి, రియాలిటీలోకి వస్తా రాదా. ఇప్పటికైతే ఇంకా రియాలిటీలోకి రాలే. ఇంకా అమరావతి మీద ఏదో రకమైన విషయాన్ని వెళ్ళగక్కుతూనే ఉన్నారు. పొద్దున కూడా మన ఛానల్లో ఒక వీడియో చేసాం, బొత్స గారి కామెంట్స్, ధర్మాన గారి కామెంట్స్, ఇవన్నీ కలగలిపి. ఇక ఏంటంటే రియాలిటీలోకి వచ్చి ఒక రాజకీయ పార్టీ బతికితే ఆ పార్టీ కూడా రియల్ లైఫ్ ఉంటుంది, లేకపోతే పొలిటికల్ నాశనమే. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.